ఇదిగోండి కోడిగుడ్లు వేసి కొంచెం వాటర్ వేసి మటన్ అయితే కుక్ చేస్తున్నాను. చూసారు కదా స్టవ్ మీద లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ అలాగే బాగుంది. అలాగే చక్కగా మా వాడు అంటున్నాడు, మా పెద్దోడు ఏకంగా. ఇదిగోండి చూపిస్తున్నాను ఒకసారి చూడండి. రైస్ మంచి అరమ వస్తుంది కదా, వైట్ మటన్ పలావ్. ఇదిగోండి జీడిపప్పు అది చక్కగా దానికి అదే. ఇదిగోండి ఇంక ఇది కూడా అయిపోయినట్టే, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చాను అనమాట. ఎందుకంటే చాలా రోజులు అంటున్నానంటే, నేను బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత కొంచెం ఒంట్లో బాగాలేదు, ఫీవర్ వచ్చిందన్నమాట. బాగా సిక్ అయ్యాను నిజంగా చెప్పాలంటేని. ఇంచుమించు ఒక 3 days అయితే అసలు లేగలేదు నేనైతేని. అంటే ఎందుకో తెలీదు, జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి కదా, మొత్తం మీద వైరల్ ఫీవర్ అయితే వచ్చింది. మొత్తం మీద ఇప్పుడైతే కొంచెం బాగున్నాను కాబట్టి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేశాను అనమాట. అంటే నేను బెంగళూరు నుంచి వచ్చిన 10 days తర్వాత స్టార్ట్ చేశాను. ఈ లోపల బెంగళూరులో జరిగిన వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ మట్టికి పెడుతున్నాను చూడండి. మిమ్మల్ని ఒకటి పెంచలేకపోతున్నాను, మళ్ళీ బ్రీడ్ ఒకటి తీసుకొస్తే సరిపోద్ది నాకు మీ అందరితోటిని. నిజమేనండి, వీళ్ళు ఎవ్వరు కేర్ తీసుకోరు, పెట్టమట్టుగా ఉండాలి ఇంట్లోని, అది మళ్ళీ నాదే బాధ్యత అవుతుంది. కాబట్టి అంత సీన్ ఏమీ లేదు. వాళ్ళు మ్యారేజ్లు అయ్యాక వాళ్ళు కావాలితే తెచ్చుకుంటారు, పెంచుకుంటారు. మా చిన్నోడికి అయితే పెట్స్లో అయితే రకరకాల పేర్లు, రకరకాల బ్రీడ్స్ గురించి అయితే ఎంత ఇంట్రెస్ట్ అంటే వాటిని పెంచడం అన్నా, వాటిని కేర్ తీసుకోవడం అన్నా. మరి మన ఇంటికి వచ్చేటప్పటికి, మా ఇంటికంటే కొంచెం కంబైండ్ కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది కాబట్టి నేను ఇప్పుడు ఇంకా పెంచట్లేదు. మా బిట్టు ఉన్నాడు కదా, ఆడు సరిపోతాడు ఇంకా. ఇప్పుడైతే నేను ఏం చేయబోతున్నానంటే మంచిగా బిర్యానీ అండి, మటన్ బిర్యానీ కూడా కాదు, మటన్ పలావ్ చేస్తున్నాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ ప్రాసెస్, అందరూ చక్కగా చేసుకోవచ్చు. అయితే దానికన్నా ముందు మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనిపించింది. ఎందుకంటే అగారా నుంచి కొత్త ప్రోడక్ట్స్ వచ్చినాయి. అవి ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, కిచెన్ వేర్కి సంబంధించినవి. ఇదిగోండి అగారా నుంచి మనకి మళ్ళీ కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చేసింది, కిచెన్ వేర్కి సంబంధించింది. కొంచెం ఇది ఐరన్ క్యాస్ట్రోల్ అన్నమాట. అయితే లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది పర్సనల్గానే. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇది ప్యాకింగ్ కూడా చాలా బాగా వస్తుందండి, ఎక్కడ డ్యామేజ్ లేకుండా వస్తుంది. ఇదిగోండి మనకి ఆన్లైన్ ప్యాకింగ్ అన్నమాట. ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను చెకింగ్ కోసం, ఎలా వచ్చింది ఏంటని. ఒకసారి అది తీయచ్చు కదా నాన్న, తీయకుండా వెళ్ళిపోతున్నాం. మనకి ఇది వారంటీ కూడా ఉందండి, 1 year వారంటీ ఉంది. చక్కగా ఇండక్షన్ స్టవ్ మీద కూడా కుక్ చేసుకోవచ్చు. ఇది గ్యాస్ స్టవ్ మీద, ఇండక్షన్ స్టవ్ మీద కూడా. ఇదిగోండి 5 లీటర్లు అన్నమాట. ఇది చూడండి 5 లీటర్లు, వారంటీ కార్డు కూడా ఉంది, 1 year. రెడ్ కలర్ అన్నమాట, రాయల్ రెడ్ కలర్. మనకి స్టీమ్ అది పోకుండా ఉండడానికి అది కూడా చక్కగా అంటే బాగా వచ్చింది. కుక్వేర్ సంబంధించిన కలర్గా చక్కగా మన డైనింగ్ టేబుల్ మీద కానీ, స్టవ్ మీద కానీ, కిచెన్లో బాగుంటుంది. ఈ కలర్ అయితే బాగుంది కదా, డార్క్ మెరూన్ అండ్ లైట్ రెడ్ కలిపి కాంబినేషన్ అన్నమాట. అంటే కొంచెం 2 కలర్స్ కాంబినేషన్లో వచ్చింది. ఇది 5 లీటర్లు అన్నమాట అండి. ఇది కొంచెం చూసారా, మనకి రైస్ అయితే ఒక 1/2 kg పైనే 1/2 kg రైస్ ఉడుకుతుంది. చికెను ఒక 1/2 kgకి తీసుకున్నా మీరు ఒక చక్కగా మనకు అయిపోతుంది. చికెన్ ఒక 1/2 kg, అలాగే ఒక 1/2 kg రైస్ బిర్యానీకి. నెక్స్ట్ ఇది కూడా అంతే, ఈ పాట్ కూడా అంతే. చూద్దాం. ప్యాకింగ్ అయితే మటుకి ఎక్కడ అసలు ఇంత తేడా లేకుండా చక్కగా వచ్చింది, డ్యామేజ్ అది లేకుండానే. ఇదిగోండి ఇది కూడా అంతే, సేమ్ కలరు. అయితే ఇదిగోండి చూసారు కదా, చక్కగా బాగా వచ్చినాయి ఇవైతేనే. దీనికి కూడా మనకి వారంటీ ఉంది, 1 year వారంటీ ఉంది. కలర్ అంటే నాకు ఈ కలర్ నచ్చింది, రెడ్ కలర్. చూడండి ఎంత బాగున్నాయో, రెడ్ అండ్ మెరూన్ కలర్స్ అన్నమాట. ఇది సాస్ ప్యాన్ కూడా బాగుందండి, లిడ్ ప్లేట్ అది వచ్చింది కదా. ఇందులో చిన్నగా కర్రీస్ కూడా చేసుకోవచ్చు, లేదంటే మన ఇష్టం, మనకి ఎలా కలితే రసం కానీ ఏదైనా కానీ డైనింగ్ టేబుల్ మీద కూడా ఎలా పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకా మనకి కొత్త గిన్నె అనగానే మీకు తెలుసు కదా, కొంచెం పాలు పంచదార వేస్తాం కాబట్టి అది వేసేసి ఫస్ట్ అయితే కుక్ చేద్దాం అనుకుంటున్నాను. నాన్ వెజ్ చాలా అయిపోతున్నాయి, అయినా ఇంకా తప్పదు, ఇంకా నాన్ వెజ్ కర్రీ చేయాలి. మటన్ పలావ్ అయితే చేస్తున్నాను. ఇందులో అయితే చక్కగా కుక్ చేయొచ్చు, తక్కువ కూర అయితే ఇందులో కుక్ చేసుకోవచ్చు. సూప్ కానీ, మ్యాగీస్ కానీ, ఏదైనా
మన చక్కగా రసం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇందులోని. దానికి కావాల్సిన మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ధనియాలు, కొంచెం లవంగాలు, జాజి పువ్వు, యాలక్కాయలు, మిరియాలు, తోక మిరియాలు ఉంటాం అవి, స్టార్ ఫ్లవర్స్, అలాగే బ్లాక్ది మీకు తెలుసు కదా యాలక్కాయ, బ్లాక్ది పెద్దది మాట, అది రాతి పువ్వు అంటాం కదా స్టోన్ ఫ్లవర్, అదే ఇది రాతి పువ్వు, అలాగే దాల్చిన చెక్క. ఇదిగోండి యాలక్కాయలు ఒక 5. నేను 1 కేజీ రైస్కి తీసుకుంటున్నాను. కేజీ రైస్ కూడా కాదు, అర కేజీకి ఎక్కువ, అంటే 3/4 కేజీ, అంతే 3/4 కేజీ రైస్కి నేను ఈ మసాలా సరుకులు అయితే తీసుకున్నానండి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి మటన్ తెప్పించాను. మటన్ కూడా చూసేద్దాం, నడిచేయండి అక్కడికి వెళ్ళిపోయి. మటన్ అయితే 1 కేజీ మటన్ అయితే తీసుకున్నానండి. ఈరోజు సండే కదా, మటన్ తిని చాలా రోజులు అయింది మళ్ళీని, కాబట్టి కొంచెం శక్తి వస్తుందని మటన్ అయితే తీసుకున్నాను. 1 కేజీ మటను ఇదిగోండి కడిగేసుకొని శుభ్రంగా పక్కన పెట్టాను. ఇదిగోండి మటన్ దుమ్ములు అన్నీ. అయితే ఈ మటన్లోకి మనం తీసుకోవాల్సినవి ఏంటంటే, ఈ మటన్లోకి ఇదిగోండి ఇవన్నీ కూడా ఇందులో వేసేయాలి. మీకు చూపించాను కదా ఇందాక, ఆ మసాలాలన్నీ కూడా వేసేసాను. ఇది వైట్గా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా, ఒక 4 కాయలు పచ్చిమిర్చి కూడా వేసాను. అలాగే ఆనియన్స్ కూడా వేసాను. పచ్చి ఉల్లిపాయ ముక్కలే అండి, 1 ఉల్లిపాయ వేసుకోండి సరిపోతుంది. 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇదిగోండి 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం ఇంకొక 1/2 స్పూన్ వేసాను అనుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ కూడా వేసేద్దాం. కొంచెం జీలకర్ర కొద్దిగా, అలాగే పసుపు, అలాగే కొంచెం సాల్ట్. ఇది డిఫరెంట్ ప్రాసెస్, అంటే ఈజీ అండి, ఎవరివైనా చేసేసుకోవచ్చు అన్నమాట. కొంచెం సాల్ట్ వేసాను, అలాగే కొద్దిగా కారం, ఎక్కువ వేయట్లేదు, కొంచెం చూడండి ఒకసారి 1/2 స్పూన్ అనుకోండి, అంతే. ఇప్పుడు దీన్ని విజిల్స్ వేయించేసుకుందాం ఈ మసాలా సరుకులతోటి. ఇది ముస్లిమ్స్ వేసే పద్ధతిలో నేను చేస్తున్నానండి. వాళ్ళ బిర్యానీ చాలా బాగుంటుంది కదా టేస్ట్ కూడాని. అయితే నేను కొంచెం వాటర్ వేస్తున్నాను, సరిపోదు. మన కుక్కర్ని బట్టి విజిల్స్. ఇప్పుడు మనం ఇది విజిల్స్ పెట్టేసుకుందాం. మూత పెట్టేస్తున్నాను, పెట్టేసి గ్యాస్ స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు విజిల్స్ రావాలన్నమాట. విజిల్స్ వచ్చాక మళ్ళీ మీకు చూపిస్తాను. పొయ్యి మీద కొద్దిగా మటన్ కర్రీ చేస్తున్నాను అన్నమాట. టమాటా వేసి గ్రేవీ చేస్తున్నాను బిర్యానీలోకి. కొంచెం కూర మిగిలింది అనుకోండి, రోటీలోకి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం మటన్ అయితే తీసాను అనమాట. ఇంక ఇది ఎక్కువ అవుతుంది గ్రేవీ, తీసి పక్కన పెడదాం. ఇది కొంచెం దోరగా వేగనివ్వాలి. ఒక పక్కన విజిల్స్ పెట్టేస్తాను కదండి, ఇంకా ఒక విజిల్ కూడా రాలేదు. ఈ లోపల ఇక్కడ మటన్ కర్రీ చేసేద్దామని కొంచెం గ్రేవీ ఉండేటట్టు అని చెప్పేసి ఈ గిన్నె పెట్టేస్తాను అనమాట. ఇవి ఇండస్ట్రీ స్టవ్ మీద కూడా చక్కగా చేసుకోవచ్చు, మనకి పొయ్యి మీదనే కాదండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. కలర్ఫుల్గా కూడా బాగుంది, ఒకసారి వాళ్ళది చెక్ చేయండి. క్వాలిటీ విషయంలో కూడా బాగుంది. అంటే క్వాలిటీ విషయంలో ఎలా తెలుస్తుంది అంటే, మనకు అవి బరువుని బట్టి దాని ఒక స్ట్రక్చర్ కానీ కలర్ కానీ అంతా కూడా చూసుకుంటాం కాబట్టి, వారంటీ కూడా 1 ఇయర్ వారంటీ ఉంది కాబట్టి హ్యాపీగా మనం తీసుకోవచ్చండి. ఇదిగోండి మటన్ అయితే ఉడికిపోయిందని అనుకుంటున్నాను, చూద్దాం. పక్కన కూర అవుతుంది. ఉడికింది. ఇదిగోండి మటన్ని, ఉడకబెట్టిన మటన్ని వాటర్ని ఇలా వేరు చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో కొంచెం తుక్కు ఉంది కదా, ఆ తుక్కు తీసేసి అంటే ముక్కలు తీసేసుకొని ఇందులో వేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఉడికిందండి మటన్ అయితే, మెత్తగా అయింది. ఇదిగోండి బటర్ వేసేసాను.
మీ ఇష్టం, నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి, బాగుంటుంది ఇది. ఇంకా ఇప్పుడు ఈ బటర్లో ఆనియన్స్ వేసుకుందాం. మనకి వైట్ పలావ్ కాబట్టి ఆల్రెడీ అందులో అన్నీ వేసాం. మళ్ళీ ఇందులో కూడా కొద్దిగా ఆనియన్స్, ఒక 2-3 పచ్చిమిర్చి, స్పైసీ కావాలనుకుంటే మీకు, మరి కమ్మగా వద్దు అనుకుంటే కనుక కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇదిగోండి వేగుతున్నాయి, చూపించినానా. ఇది కేజీ రైస్కి నేను వేసేసానండి. నేనైతే 3/4 కేజీ రైస్ పడుతుంది అనుకున్నాను, కానీ చూద్దాం అంటే గిన్నె నీళ్ళతో కొలత పెట్టుకుని చూసుకుంటే ఇక్కడ దాకా వచ్చింది. కుక్ అవుతే పై దాకా వచ్చేస్తుంది. అందుకని ఇది కేజీ ఉడుకుతుందని అనుకుంటున్నాను. ఇదిగోండి ఇక్కడేమో అవుతుంది కదా, అడుగంటుతుంది, కొంచెం తిప్పాలి నేను. ఇదిగోండి జీడిపప్పు వేసాను, అలాగే కొంచెం కర్రీలో కూడా వేసుకుంటున్నాను అన్నమాట. మటన్లోకి జీడిపప్పు, కోడిగుడ్లు వేసి ఎగిరి పెడుతున్నాను. కొద్దిగా కారం కూడా వేసేద్దాం. పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. కారం కూడా కొంచెం వేసేసి, స్పైసీగానే ఉంటుంది. ఇప్పుడు కారం గట్టిగానే వేసాను, ఎందుకంటే అది ఎలాగో కమ్మగా ఉంటుంది కాబట్టి ఇది మనకు సరిపోతుంది. మీరు కావాలితే కొంచెం మటన్ బాగా ఉడకాలి, త్వరగా కుక్ అవ్వాలంటే చాలామంది బొబ్బాస్కాయ, పచ్చి బొబ్బాస్కాయ ముక్కలు, లేదంటే కొద్దిగా పెరుగు కానీ అలా వేసుకుంటారు. నేను పెరుగు అయితే వేస్తాను. కోడిగుడ్లు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఎగ్స్ ఇదిగోండి 6 గుడ్లు వేసేసాను. ఇదిగోండి కోడిగుడ్లు వేసి కొంచెం వాటర్ వేసి మటన్ అయితే కుక్ చేస్తున్నాను. కాలితే కొంచెం పెరుగు కాలితే మీరు మీ ఇష్టం వేసుకోవచ్చు. నేనైతే ఇంకేమీ అంటే వేస్తాను, కొద్దిగా ఎక్కువ వేయనమాట, ఒక 2 స్పూన్లు వేసుకుంటాను అంతే. తర్వాత సగం ఉడికిన తర్వాత టమాటాలు కూడా ఒక 2 టమాటాలు కోసి కట్ చేసి వేస్తాను. ఇదిగోండి కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసాను. అందులో కూడా కొంచెం ఆయిల్ తక్కువ, ఆయిల్ వేయలేదు కదా, బటర్ మాత్రమే వేసాను కదా, కొంచెం ఆయిల్ కూడా వేస్తాను. ఇదిగోండి కొంచెం ఆయిల్ కూడా వేసాను. ఇది కాస్త ఉల్లిపాయ ముక్కలు బాగా కొంచెం దూర రంగులోకి వచ్చేలాగా వేగినట్టు. ఇదిగోండి ఇందులో కొంచెం కరివేపాకు వేసాను. ఇంత దూరగా వేగాలన్నమాట. వేగిన తర్వాత ఒక్క 1/2 స్పూన్, ఆల్రెడీ అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాము, ఇందులో కొంచెం అంతే. మళ్ళీ ఇంకో స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ అక్కడ పెట్టి వస్తుంది. ఇదిగోండి ఇక్కడేమో ఇది అవుతుంది, కూర ఉడుకుతుంది, చక్కగా అవుతుంది అన్నమాట. కర్రీస్ అయితేనే ఇదేమో కొంచెం వేగనిచ్చిన తర్వాత కొత్తిమీర కూడా వేస్తున్నాను కొద్దిగా కొంచెం. అలాగే ఇది కొంచెం దోరగా వేగాలన్నమాట మనకి. కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నాను కొంచెం. ఇది ఇలా వేగిన తర్వాత ఆల్రెడీ ముందుగా నేను వేడి నీళ్ళు పెట్టాను అన్నమాట. ఇదిగోండి మటన్ నీళ్ళు ఈ గిన్నెడు వచ్చినాయి అన్నమాట. బియ్యం కూడా బాస్మతి రైస్ గిన్నెడు బియ్యం వచ్చినాయి కాబట్టి కొలతగా వేద్దాం. కేజీ రైస్ ఉడుకుతుందనే అనుకుంటున్నాను. ఈ గిన్నె 5 లీటర్స్ కాబట్టి సగం వేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం కడిగి పెట్టిన బియ్యం నీళ్ళు నాని ఉన్నది కదా, రైస్ కొంచెం వాటర్ ఇందులో కూడా ఉంటుందని గిన్నె ఫుల్ వేసేసి ఇంకొక 1/2 గిన్నె నీళ్ళు పోసుకున్నాను అనమాట. ఇందులో ఉప్పు వేసేసుకుందాం. మటన్ కూడా కొంచెం మనం ఆయిల్లో వేపుకుంటే ఇంకా బాగుంటుంది. నేను మర్చిపోయాను, ఇంకా మాటల్లో పడిపోయి వేసేసాను, త్వరగా వేగిపోయినాయి. అంతే, ఒక్కోసారి ఇలాగే చేస్తూ ఉంటాను. మీరు వాటికి మటన్ని కొంచెం ఇవన్నీ వేగుతున్నాయి కదా, అన్నీ వేసాం కదా, పుదీనా ఇవన్నీ, ఆ మటన్ కూడా అందులో వేసేసి, అంటే నేను తీసేసాను వేస్టేజ్ ఏమో, ఇదిగోండి ఇందులోకి తీసేసాను తుక్కు ఈ తుక్కు అంతా తీసేసాను. ఇంకా ఉత్తి మటన్ ముక్కలు మాత్రమే ఇందులో వేసుకున్నాను అనమాట. ఇంకా లవంగాలు కానీ ఏమీ వేయలేదు. కొంచెం పెరుగు వేస్తున్నాను, ఒక 2 గరిటెలు అనుకోండి అంతే, ఇంకంత మించి అవసరం లేదు. మీరు ఈ పెరుగుని గిలగట్టుకుని కూడా వేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం ముక్కల కింద ఉండిపోతుంది. అంతే అండి. కొంచెం ఉప్పు చూసుకున్నాను, సాల్ట్ తక్కువ అనిపించింది, సాల్ట్ వేసాను. చూసారు కదా, స్టవ్ మీద లుక్ వైజ్గా కూడా చాలా బాగుంది కదా, కలర్ కాంబినేషన్ అలాగే బాగుంది. అలాగే చక్కగా మా వాడు అంటున్నాడు, మా పెద్దోడు ఏకంగా గ్యాస్ స్టవ్కే అందం వచ్చేసిందమ్మా అని చెప్పేసి.
ఇదిగోండి ఇక్కడేమో మటన్ కర్రీ ఉడుకుతుంది. వాటరు మూత పెట్టాను కదా, ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు, ఊరిపోతాయి వాటర్ బాగా. ఇదిగోండి బాస్మతి రైస్ వేసేస్తున్నాను. వాటర్ తిరగబడ్డాక ఇంకా కాసేపు ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత అంతే, ఇంకా మనం రైస్ వేసేసుకోవడం. పైకంట వస్తుంది అనుకుంటున్నాను, చూద్దాము. నా లెక్క ప్రకారం అయితే నేను 3/4 కేజీ అనుకున్నాను. మటను ఒక 1/2 కేజీ వేసుకున్నాం కదా. కానీ ఇప్పుడు నేనేం చేశానంటే కేజీ రైస్ వేసేసాను. కేజీ రైసు, ఒక 1/2 కేజీ మటన్ అంటే ఎక్కువ నొక్కుపోద్ది, మటన్ ఏమి పెద్ద కనపడదు మనకి, కాబట్టి ప్లేస్ ఉంటుంది అనుకుంటున్నాను. ఇదిగోండి ఈ వాటర్ సరిపోతుంది. ఈ వాటర్ మిగిలింది కానీ నేను వేయట్లేదు, కావాలితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 1కి 2 కరెక్ట్ అసలు మామూలుగా అయితేని. కానీ ఇంకెలాగో కొంచెం పెరుగు వేసాం కాబట్టి, అలాగే ఈ రైస్లో కూడా వాటర్ ఎంతో కొంత వెళ్తుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. కానీ చాలా హీట్ ఎక్కువగా ఉంది. మటన్ కూడా చక్కగా ఉడికిపోతుంది. టమాటాలు కూడా వేసేసాను. ఇంకా మసాలా వేస్తున్నాను, గసగసాల పేస్ట్ అదిని వేసేసి దింపేసుకోవడం. ఇంకా ఇది కూడా అయిపోయినట్టే, ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోతుందన్నమాట. ఇదిగోండి సరిపోయిందండి. కేజీ రైస్ ఉడుకుతుంది. ఇందులో 1/2 కేజీ మటన్ వేసుకొని చక్కగా కుక్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఒక 6 మెంబర్స్ తినచ్చు. అంటే బాగా తింటే 5 అనుకోండి, కొంచెం లైట్గా తినేవాళ్ళు అయితే ఒక 6 తినచ్చు అన్నమాట. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. అలాగే ఇదిగోండి మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొత్తిమీర వేసాను, కొంచెం అవుతుంది. మూత కొంచెం గోడుగా పెడుతున్నాను, వాటర్ ఊరుతుందని. ఇదిగోండి బిర్యానీ కూడా మనకి ఉడికేటప్పటికి కొంచెం పైకి వస్తుంది, గిన్నె నిండా వస్తుంది, అంతే. సిమ్లో పెడదాం. వాటర్ ఉంది కదా, ఇలా అయితే కరెక్ట్గా ఈవెన్గా బాగా అవుతుందండి ఇది. అయిపోతుంది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఆకలేసేస్తుంది ఏంటి? 2 అయిపోయిందా? 1:40 అయిపోయిందా? లేట్గా మొదలెట్టాను అందుకు, లేకపోతే రైస్ చాలా లేట్ అయిపోయింది ఈరోజు. ఆల్మోస్ట్ 12కి తెచ్చాం. అంటే బాస్ మీద వాళ్ళు అనుకున్నది లేదని తిరిగాడంటండి. ఇది కూడా చూపిస్తున్నాను ఒకసారి చూడండి. రైస్ మంచి అరమ వస్తుంది కదా. వైట్ మటన్ పలావ్. ఇదిగోండి జీడిపప్పు అది చక్కగా దానికి అదే. ఇదిగోండి ఇంక ఇది కూడా అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా ఇది ఆఫ్ చేస్తానండి, సిమ్లో పెట్టాను కదా. ఈ హీట్కి ఇంకా ఏమైనా తేమ అనేది ఉంటే కనుక పీల్చేస్తుంది. రైస్ అయితే పొత్తులా బాగా వచ్చేసింది, మీకు అర్థమైపోయి ఉంటుంది, చూసారు కదా. సిమ్లో పెట్టాను, కొంచెం ఆయిల్ పైకి తేరితే స్టవ్ ఆఫ్ చేసేద్దామని. ఇంక ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి పట్టుకెళ్ళిపోతాం. మొత్తం మీద మనకు కనబడి ఈ చిన్న చిన్న గిన్నెల కింద కనపడుతున్నాయి కానీ కేజీ రైస్ ఉడికిందండి. నాకైతే ఫుల్ హ్యాపీ మాట. అంటే నేను చెప్తున్నాను కానీ అనుకుంటున్నాను అనమాట, కేజీ ఉడికితే బాగున్నాను అంటే కరెక్ట్గా మా ఫ్యామిలీకి సరిపోద్ది అన్న ఆలోచనలో ఉన్నాను. అయితే 5 లీటర్స్ది ఖచ్చితంగా కేజీ పావు అయితే వాటికి రైస్ అవుతుంది. అంటే పావు ఎందుకు చెప్పానంటే మనం మటన్ కానీ దాని ప్లేస్లో చికెన్ కానీ తీసుకుంటాం కాబట్టి ఒక 1/2 కేజీ, అలాగే కేజీ రైస్ కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి ఒకసారి చూడండి, బిర్యానీ చూడండి, పలావ్, మటన్ పలావ్ భలే వచ్చింది కదా. చక్కగా హీట్ కూడా ఎక్కువసేపు ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద ఇలాగే డైరెక్ట్ పెట్టేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు అన్నమాట. వేరే గిన్నెలో కూడా మార్చక్కర్లేదు. లుక్ వైజ్గా కూడా కలర్ వైజ్గా నాకైతే చాలా బెస్ట్ అనిపించింది, కాబట్టి మళ్ళీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇదండి ఈరోజైతే వాతావరణం కూడా క్లైమేట్ మారిపోయింది, వర్షాలు మాట ఫుల్. మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.